ట్రయంఫ్ హక్స్టన్ 400 అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇది ఇండియాలో సేల్ అవుతున్న మోటార్ సైకిల్స్ అన్నింటిలో కూడా ది మోస్ట్ అఫోర్డబుల్ కెఫే రేసర్ మోటార్ సైకిల్ అనమాట. అండ్ ఈ మోటార్ సైకిల్ని పవర్ చేస్తుంది 398 cc సింగిల్ సిలిండర్ ఇంజన్. అండ్ పవర్ ఫిగర్ చూసుకున్నట్టయితే 42 bhp పవర్, అంటే స్పీడ్ 400 అండ్ స్క్రాంబ్లర్ 400తో పోలిస్తే 2 bhp అయితే ఇది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 37.5 Nm పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. టాప్ స్పీడ్ 160 kmph వరకు అయితే మీరు వెళ్ళొచ్చు. 6-speed గేర్ బాక్స్తో వస్తుంది. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. యాస్థెటిక్గా చూసుకున్నట్టయితే యూఎస్డి ఫోక్స్ అలాగే ఉన్నాయి. కొత్తగా క్లిప్ ఆన్ బార్స్ వచ్చాయి. కెఫే రేసర్ అంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అనేవి మ్యాండేటరీ, అవి కూడా వచ్చాయి. చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ సీట్ కవర్ కూడా స్టాండర్డ్గా వస్తుంది. ఓవరాల్ స్పీడ్ 400 నుంచి డిరైవ్ అయిన ఈ కెఫే రేసర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2.74 lakhs ఎక్స్ షోరూమ్ ఉంది. స్పీడ్ 400 కన్నా కొంచెం ఎక్కువ, స్క్రాంబ్లర్ 400 కన్నా కొంచెం తక్కువ, ఒక స్వీట్ స్పాట్లో అయితే ఉంది. అండ్ దీని డైరెక్ట్ కాంపిటీషన్ చూసుకున్నట్టయితే 400cc సెగ్మెంట్లో ఏ బైక్ అయితే లేదు. కానీ దీనికి క్లోజెస్ట్ కాంపిటీటర్ చూసుకున్నట్టయితే కాంటినెంటల్ GT 650, అదొక 650cc ప్యారలల్ ట్విన్ ఇంజన్తో వస్తుంది. ఇప్పుడు కెఫే రేసర్ సెగ్మెంట్లో ఇండియాలో అదే మార్కెట్ లీడర్ అనమాట. ఇది దానికి డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట. మీరు ఒక కెఫే రేసర్ బైక్ కోసం చూస్తున్నట్టయితే కాంటినెంటల్ GT 650 కొంటారా, లేదా ట్రయంఫ్ హక్స్టన్ 400 కొంటారా? కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్న కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.